ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ను ఆదరించే పరిస్థితి లేదని చెబుతున్న ఆయనతో మా కరెస్పాండెంట్ నర్సింగరావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించిన ఆత్రం సక్కు, కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మనతో ఉన్నారు. ఇంతకీ వారు టీఆర్ఎస్ లో ఎందుకు చేరాలనుకుంటున్నారో వారి ఒపీనియన్ మనతో షేర్ చేసుకోవడానికి వారినే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మొన్నే ఎన్నికలు జరిగాయి, మీరు కాంగ్రెస్ నుండి పోటీ చేశారు, టీఆర్ఎస్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ప్రచారాన్ని చేశారు. అలాంటిది ఎన్నికలు ముగిసిన 2 నెలల్లోనే మీరు పార్టీని వీడి మీరు విమర్శలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీలోనే చేరాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ప్రధానంగా ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా 2014లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా అందరం కూడా అధికారంలోకి వస్తే మీ ప్రాంతాలకు అభివృద్ధి చేస్తాం, మీకు అందరికీ కూడా మీ సమస్యల పరిష్కారం చేస్తామన్నాం. కానీ ఈ రాష్ట్రంలో రెండవసారి కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినప్పుడు ఇది ఒక అంశం అయితే, రెండవది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆదివాసులు అనేక సమస్యలపైన సతమతవుతున్న క్రమంలో అనేక ఉద్యమాలు చేసేసినాం. ఈ సమస్యలు కూడా ఆదివాసుల సమస్యలు కూడా మరి ఇప్పటికే చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ 2 సమస్యలు, ఒకటి గెలిస్తే అభివృద్ధి చేస్తామనే విషయం కావచ్చు, ఒకటి ఆదివాసీల అంశం కావచ్చు, ఈ 2 అంశాలపైననే ప్రధానంగా ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీలో చేరబోవడానికి ప్రధాన కారణాలని చెప్తున్నాం. అంటే అధికారంలో లేదు, అధికారంలోకి రాదు కాబట్టే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా? 2 అంశాలు ఇక్కడ. 2 సార్లు కూడా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించారు. ఒకటి, మా నియోజకవర్గాల యొక్క ప్రజల యొక్క పనులు జరగాలంటే 2వ అంశం. 3వది మా యొక్క ఆదివాసీ సమస్యల పరిష్కారం కావడం కోసం తప్ప, అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నేనైతే చెప్తున్నా ఇక రాదు. కాంగ్రెస్ పార్టీ దట్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అయితే రాదు. అంటే టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎప్పుడు చేరబోతున్నారు? త్వరలో మీకందరికీ ఆహ్వానం ఇచ్చి, ఇవాళ ఎట్లయితే మేము అంటే మీడియా సమావేశం రాబోయే ముందు మీకు అందరికీ కూడా సమాచారం ఇచ్చినామో, మేము చేరబోయే ముందు కూడా మీకు అందరికీ కూడా సమాచారం ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లోకి వెళ్తారా, లేదంటే రాజీనామా చేయకుండానే మీరు టీఆర్ఎస్ లిఖితపూర్వకంగా ఇచ్చిన ప్రకటనలో మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. అవసరమైతే మేము మా పదవులకు రాజీనామా చేసైనా మేము టీఆర్ఎస్ పార్టీలో చేరుతామని చెప్పేశాం. ఫైనల్ గా ఒక సమాధానం చెప్పండి. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, అందుకోసమే కొనుగోలు చేసింది అనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తుంది. సో ఈ నేపథ్యంలో నా ప్రశ్న ఏంటంటే, మీరు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థికి, టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా, లేదంటే ముందే రాజీనామా చేస్తారా? ఓటు అనేది జనరల్గా చాలా, అంటే ఇది ఓటు సీక్రెట్ ఓటు. ఒకటైతే అమ్ముడు పోయే అనే విషయాన్ని మీకు సమయం ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని, భూపాల్ రెడ్డిని, యాదవ్ రెడ్డిని, విశ్వేశ్వర రెడ్డిని, వీళ్ళకి ఎన్ని వేల కోట్లతో కొనుక్కున్నావో అది ఆయన చెప్పేస్తే దానికి సంబంధించిన రేటు, అంటే ఆ వర్గాలకు ఏ రేటు ఉన్నది, ఆదివాసులకు ఏ రేటు అయింది, మాకేమైనా లాభం జరిగే అవకాశం ఉంటుంది. అంటే పదవికి రేటు ఇస్తారా, లేకపోతే వర్గాలకు రేటు ఇస్తారా? అంటే ఇవాళ ఆదివాసీ ఎమ్మెల్యేలను అమ్ముడు పోయిర్రు అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్త సంస్కృత. నిన్ననే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ ఒక ఎంపీని, బీజేపీ ఎంపీని చేర్చుకున్నారు. ఇవాళ ఆత్రం సక్కు, రేఖాంతరం ఇదేదో చరిత్రలో లేనటువంటి తూర్పున ఉదయించే సూర్యుడు ఇవాళ పశ్చిమన ఉదయించినట్టు, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఈ ఫిరాయింపులను చేయనట్టు, ఇవాళ ఆదివాసులుగా మా ఆత్మవిమానాన్ని దెబ్బతినే విధంగా వాళ్ళు మాట్లాడితే అడవి అంటుకుంటుంది, అగ్గి కాలిపోతారు. దట్స్ ఎవరైతే మాట్లాడే వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసమే తాము టీఆర్ఎస్ పార్టీలో చేరబడుతున్నట్లు చెప్తున్నారు. అయితే త్వరలోనే తాము పదవులకు రాజీనామా చేస్తాము, అవసరమైతే కాంగ్రెస్ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి వెనుకడమని చెప్పి ఆత్రం సక్ అంటున్నారు. వీడియో నర్సింగరావు, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. శస్త్రచికిత్స చేసి కడుపులో